హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను మీ చిగురు నరేష్. నా యూట్యూబ్ ఛానల్ నరేష్ చిగురు అగ్రికల్చర్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ప్లీజ్ ఒక కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు చెప్పబోయే వీడియో ఏంటంటే, మనము తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు ఈ వరి సాగు అనేది ఎక్కువగా అయినది. చాలామంది కాళేశ్వరం జలాల ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో అక్కడ గుట్టలు, చెట్లు, చేమలు ఉండేటివి అవన్నీ కూడా ఇప్పుడు తగ్గి పూర్తిగా వరి సాగు అనేది ఎక్కువగా కావడం జరిగింది. అయితే ఇలా అవుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన రైతన్నలకి కూలీల బెడద అనేది, అంటే కూలీల కొరత అనేది ఎక్కువగా ఏర్పడడం వల్ల మనము ఎక్కడైతే మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళతోని ఆ కూలీల కొరతని మనం పూడ్చుకోవడానికని ఛత్తీస్గఢ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అలాగే కోల్కతా, తర్వాత వచ్చేసి మన రీసెంట్గా ఆంధ్ర నుండి కూడా చాలామంది వరి నాట్లు వేసే కూలీలు రావడం జరుగుతూ ఉన్నది. వీరి వల్ల మనకు ఏ విధంగా ఈ వరి నాట్లు అనేది సాగు చేయబడుతుంది, ఆ వరి నాట్లు వేయడం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి అనేది కొంచెం ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మన దగ్గర వరి సాగు ఎక్కువ కావడం వల్ల రైతు కూలీల సమస్య అనేది విపరీతంగా ఏర్పడింది. అయితే ఇక్కడ కొంత మనకు ఈ పక్క రాష్ట్రాల వాళ్ళు మనకు రావడం వల్ల వెసులుబాటు అనేది ఏర్పడడం జరిగింది. అయితే దానికి తేడాలు మాత్రం చాలా ఉన్నాయి. అందులో మనము ఈ విధంగా వేస్తే బాగుంటుందా, వాళ్ళు బయట నుండి వచ్చే వాళ్ళలాగా వేస్తే బాగుంటుందా, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి రైతు కూలీలు ఇంతకుముందులో వేసిన విధంగా వేస్తే బాగుంటుందా అనేది ఒక చిన్న డిస్కషన్ చేద్దాం ఈ వీడియోలో. దేని ద్వారా మనకు పంట అధికంగా వస్తుందనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేద్దాం. ముందుగా మనము బీహార్ నుండి వచ్చేటువంటి, అంటే ఇతర రాష్ట్రం నుండి వచ్చే వ్యవసాయ కూలీలు ఏం చేస్తున్నారంటే, దగ్గర కాకుండా కొంత దూరం, అంటే డిస్టెన్స్ని వాళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. కర్రకి మధ్యలో దాదాపుగా 1 ఫీట్ లేదా 1/2 ఫీట్ గ్యాపు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు వచ్చే లాభం ఏంటంటే, ఒకటి గాలి వెలుతురు అనేది ఎక్కువగా రావడం అనేది ఏర్పడుతుంది. అలాగే మన వరి విత్తనాలు అనేటివి కూడా ఒక బ్యాగ్ వచ్చేసి, లేదా 2 బ్యాగులు ఉంటే ఒక బ్యాగ్ మనకు ఎకరానికి సరిపోతూ ఉంటుంది. ఈ విధంగా వేయడం మూలంగా అనగా వరి విత్తనాలు ఆదా అవుతున్నాయి ఇక్కడ. అలాగే పంటకి సమృద్ధికరమైనటువంటి వాతావరణము, గాలి వెలుతురు అన్నీ కూడా సమృద్ధిగా అందడం జరుగుతుంది. దీని ద్వారా అధిక పిలకలు వచ్చి మనకు పంట దిగుబడి కూడా ఎక్కువగా ఉందనేది నేను గ్రహించడం జరిగింది. నేను నా వ్యవసాయ క్షేత్రంలో చేస్తూ ఒక అనుభవంతో మీకు చెప్తున్నాను కాబట్టి అర్థం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాను. సరే, మన వాళ్ళు వేస్తూ ఉన్నారు, చాలా దగ్గరగా వేస్తారు. మన వాళ్ళు చాలా దగ్గరగా వేస్తారు. అది మన ఫస్ట్ నుంచి ఇక్కడ మనం అదే విధానాన్ని మనం పాటిస్తున్నాం కాబట్టి అలాగే వేస్తున్నారు. అందులో కూడా ఏంటంటే కర్ర దంటు ఎక్కువ రాకపోయినప్పటికీ మంచి దిగుబడి వస్తుంది. కానీ దానికంటే కొంత 1 క్వింటాల్ 2 క్వింటాల్ అయితే ఎక్కువ దిగుబడి మనకు ఈ దూరం వేయడం వల్ల వస్తుందనేది మాత్రం నేను గ్రహించడం జరిగింది. మనం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన కూలీలు కూడా ఆ విధంగా వేస్తే పంట అధికంగా పండుతుంది అనేది నేను అనుకుంటున్నాను. అలా వేస్తే కూడా మనకు సమయం వృధా కాకుండా ఉంటుంది. అలాగే మనం చేసే పంట విధానంలో అధిక దిగుబడి కూడా వచ్చేటువంటి ఆస్కారం కూడా మనకు ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది మన వాళ్ళు వేసింది, చాలా దగ్గరగా వేశారు. అయితే ఇవి పిలకలు ఎక్కువ రావడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అది చాలా ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది మొక్కకి మధ్య గ్యాప్ లేదు. అప్పుడు అది ఎక్కువగా విస్తరించడానికి స్థలం లేనప్పుడు ఏం చేస్తుంది, ఎక్కువ పిలకలు రావు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి దూరంగా ఉన్నాయి కాబట్టి ఇవి పిలకలు ఎక్కువ రావడానికి, గాలి పోవడానికి, ప్రతిదానికి కూడా మంచి గాలి నీరు మంచి సమృద్ధిగా ఉన్నప్పుడు అధిక దిగుబడి వస్తుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా వీళ్ళు అక్కడ నుండి వచ్చిన వాళ్ళు చేస్తున్నటువంటి విధానము కొంత బాగా అనిపించింది.
అంటే మనం కూడా ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే విధానంలో చేస్తే కూడా బాగుంటుందేమో అనేది ఆలోచన. ఏం బాగా అనిపించిందంటే సమయం అనేది వృధా కాకుండా ఉంటుంది. వీళ్ళు వచ్చేసి దూరం దూరం వేస్తున్నారు కాబట్టి, అలాగే కొంచెం తక్కువ పిలకలు పెడుతున్నారు అంటే అదేది నారు పెడుతున్నారు కాబట్టి మనకు తొందరగా సమయం అనేది అంటే ఒక ఎకరం అనేది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 4 ఎకరాలని ఒక రోజులో వేసేస్తున్నారు. అలాగే నారు కూడా తక్కువ అవసరం పడుతుంది. దీని ద్వారా మనం ఒక ఎకరానికి వేసుకుందామని మనం పెట్టుకున్నటువంటి నారు 2 ఎకరాలకు వస్తుంది, సరిపోతుంది. అట్లా అందులో కూడా మనకు ఆదా ఉంటుంది. అలాగే మనము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన కూలీలు ఏం చేసేవారంటే మనకు వరి నారు పీక్కొని తిన తర్వాత వెనకాల వెళ్ళి వాళ్ళతో నారు పంచడం ఇవన్నీ చేస్తే కొంచెం మనకు ఇబ్బందిగా ఉండింది. అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళందరూ లేడీస్ లేరు కాబట్టి వీళ్ళంతా జెంట్సే కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే నారు బీక్కొని దాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళే పంచుకొని వాళ్ళే వేస్తూ వస్తున్నారు. అది కూడా కొంత మనకు శారీరకపరమైనటువంటి శ్రమ ఇందులో మనకు తక్కువగా కనబడుతుంది. అయితే మన వాళ్ళు కూడా ఈ విధానంలో వ్యవసాయం చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఈ మన దగ్గర ఉన్నటువంటి రైతు కూలీలు ఇలా దూరాన్ని కనుక పాటిస్తే మంచి దిగుబడి కూడా వస్తుంది. మళ్ళీ వీళ్ళతో మనకు కొంచెం లాభం ఏంటంటే ఎరువుల్ని వీళ్ళని చల్లమని చెప్పి మనం అనుకోండి, వీళ్ళే చల్లేస్తూ ఉన్నారు. ఏది మనం డిఏపి కానీ యూరియా కానీ ఇంకేదైనా సరే వీళ్ళే చల్లి వెళ్తున్నారు. దానికి కూడా కొంత మనం ఒక బ్యాగ్కు 100-80 అట్లా ఇచ్చేస్తూ ఉన్నాము. అది ఈజీ అయిపోతుంది. అలా వీరి ద్వారా మనము నాట్లు వేయిస్తే, అంటే నేనేమంటున్నానంటే మన దగ్గర కూలీల కొరత ఏర్పడి ఉండడం మూలంగా ఎవరు మనకు దొరకట్లేదు. కూలీలను పిలవాలంటే రోజుల తరబడి వాళ్ళని బతిలాడము, వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, ఇవన్నీ చేసి విసుగొచ్చుతా ఉన్న సందర్భంలో వీళ్ళు మనకు రావడం అనేది చాలా మంచి పరిణామమే. కాబట్టి వీళ్ళు వచ్చిన తర్వాత కొంత ఈ నాట్లు వేసే పద్ధతిలో కూడా కొంత మార్పు వచ్చింది. మనల్ని చూసి ఇక్కడ వాళ్ళు కూడా కొంత నూతన పద్ధతిని వీళ్ళు పాటిస్తూ ఉన్నారు. కొంత దూరాన్ని కూడా వీరు వేయడం జరుగుతుంది. అయితే మన దగ్గర ఏంటంటే దూరం వేయడం వల్ల పంట తక్కువ వస్తుంది అది అని చెప్పి ఒకటి అపోహ ఉన్నది. దాని ద్వారానే వాళ్ళు దూరం వేయకుండా దగ్గర వేస్తారనమాట. మన వాళ్ళు ఈ నారుని కనుక చూస్తే, వీళ్ళు వేసే నాటు విధానాన్ని చూస్తే ఇది ఏం పంట పండుతుంది, ఇది ఎట్లుంటుంది, అదేమన్నా వస్తుందా అన్న విధానంలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. తెలుసు, చాలామంది అలాగే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు మంచి పద్ధతిని నేర్చుకున్నారు. మనం కూడా ఇలాంటి కొన్నింటిని మనం కూడా పాటించినట్లయితే మనకు కూడా సమయం వృధా కాకుండా ఉంటుంది. వీళ్ళు ఒక ఎకరంలో వేసేవాళ్ళు ఇప్పుడు ఒకే దగ్గర వీళ్ళు ఒక కర్రని 2 కర్రలు 4 కర్రలు వేసే లోపలనే వాళ్ళు 10 కర్రలు ఒక దగ్గరనే పడుతున్నాయి మనకి. అది తగ్గించుకోవడానికి వాళ్ళకు కూడా సమయం మిగులుతుంది, మనకు కూడా ఎక్కువ విస్తీర్ణంలో పొలాన్ని నాటేయవచ్చు. ఈ విధానం వల్ల ఏంటంటే నీరు కూడా చాలా తక్కువ అవసరం ఉంటుందన్నమాట. తక్కువ నీరు అన్నీ కూడా మంచి ఉపయోగకరంగా ఉంటాయి. ఇలా వేసుకుంటే కొంచెం మన వాళ్ళు ఏం చేస్తారంటే మంచి ఎత్తు వంపులు ఉన్న కాడ సాఫ్ చేసుకుంటూ నాట్లేయడం జరుగుతుంది. కానీ వీళ్ళు అలాంటివి ఏం చేయరు. జస్ట్ వస్తారు, నారు వీక్కుంటారు, తీసుకొని పోయి నాటేస్తారు. ఒక ఎకరానికి వచ్చేసి వీళ్ళు 150 కట్టలు, ఇలాంటి కట్టల్ని 150 కట్టలు తీసుకొని పోయి ఒక ఎకరానికి సరిపెట్టుకుంటారు వీళ్ళు. కానీ మనకి ఇది ఒక బ్యాగ్ వచ్చేసి అర్ధ ఎకరానికే వస్తుంది, కానీ వీళ్ళు ఒక ఎకరానికి వేస్తున్నారు. అలా ఈ విధానంలో కొంత బాగుంది అనేది నా ఉద్దేశం. మనం కూడా ఇలాంటి ఒక చిన్న మార్పుని మనం కూడా తెచ్చుకుంటే బాగుంటుంది. జై జవాన్, జై కిసాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.